అందరికీ నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. నా పేరు శ్రీనివాస్, మోటివేషనల్ స్పీకర్, రచయిత. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలంటే ఎటువంటి పద్ధతులన్నీ మనం అనుసరించాలో చూద్దాం. సో మన ఆలోచనలు చాలా నెగిటివ్ అయినప్పుడు ఆ నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ కావాలంటే ముఖ్యంగా మనం 3 ప్రిన్సిపల్ని ఫాలో అయితే నెగిటివ్ ఆలోచనల నుంచి పాజిటివ్ అవడానికి అవకాశం ఉంది. సో నేను చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగా మన లాంగ్వేజ్లో 3 విషయాలు మీ అందరికీ పంచుకుంటాను. దాంట్లో 3 విషయాలు ABC ఆర్ CBA. CBA ఏంటి అంటే మొట్టమొదటిది C ఫర్ చాయిస్, ఎంపిక చేసుకోవడం. యాటిట్యూడ్ ఈజ్ ఏ చాయిస్. పాజిటివ్ అయినా మన చాయిసే, నెగిటివ్ అయినా మన చాయిసే. పాజిటివ్ ఉండడం, నెగిటివ్ ఉండడం కంప్లీట్లీ మన చాయిస్. ఉదాహరణకి మీరు షాప్కి వెళ్ళారు, షాపింగ్ చేస్తున్నారు. షాపింగ్ చేస్తుంటే ఏ డ్రెస్ కొనాలి, ఏ డ్రెస్ కొనకూడదు, ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మన చాయిస్, అంతేగాని ఆ షాప్ ఓనర్ చాయిస్ కాదు. హోటల్కి వెళ్ళారు, హోటల్కి వెళితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు, ఏది తినాలి, వెజ్జా నాన్ వెజ్జా యూ డిసైడ్, అంతేగాని హోటల్ మేనేజర్ కాదు, మన చాయిస్. బెంగళూరు వెళ్ళాలనుకోండి, ట్రైన్లో వెళ్ళాలా, బస్లో వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, బైక్లో వెళ్ళాలా, ఆర్ వాక్లో వెళ్ళాలనేది మన చాయిస్, అంతేగాని బస్ కండక్టర్దో టికెట్ కలెక్టర్దో కాదు. అంటే ప్రతిదీ మన చాయిసే. పాజిటివ్ అయినా మన చాయిసే, నెగిటివ్ అయినా మన చాయిసే. చాలామంది ఏం చేస్తారంటే మనకు అనుకున్నది అనుకూలంగా జరిగితే మన చాయిస్, మన రెస్పాన్సిబిలిటీ. అనుకున్నది ఆపోజిట్లో అయిపోతే బ్లేమ్ చేస్తాం, వేరే వాళ్ళని పడేస్తాం. ఉదాహరణకి ఒక విద్యార్థికి ఒక సబ్జెక్ట్లో, ఇంగ్లీష్ సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ అడిగారు, ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పేసి. ఆ విద్యార్థి చెప్తుండే వాళ్ళ మమ్మీతో, అమ్మ నాకు ఇంగ్లీష్ తక్కువ మార్కులు వచ్చాయంటే నా తప్పు కాదు మమ్మీ, మా టీచర్ సరిగా చెప్పలేదు, సిలబస్ కాలేదు, పేపర్ హార్డ్గా వచ్చింది అని. సో మనం ఎప్పుడు కూడా అనుకున్న జరిగితే మనం అంటాం, కాకపోతే పక్కన పడేస్తాం. లేకపోతే చాలామంది ఏమంటారు, నా తలరాత అంటారు. బట్ ప్రతిదీ మన చాయిసే. పాజిటివ్ అయినా మన చాయిసే, నెగిటివ్ అయినా మన చాయిసే. చూసి ఎంపిక చేసుకునే విధంలో తేడా ఉంది. ఎలా ఏది చూస్ చేసుకుంటారు అనేది మన చాయిస్. There is a line in English, no one can make you feel inferior without your permission. మన అనుమతి లేనిది మన మనసుని ఎవరు కించపరచలేరు. మనం ఒప్పుకుంటేనే వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు డిస్టర్బ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గరికి ఒకరు వచ్చేసి నన్ను తిడుతున్నారు, మీరు వేస్ట్ అండి, మీరు వనికిరారండి, మీరు ఇంతే అండి, మీ వల్ల కాదని చెప్తున్నారు. వాళ్ళు చెప్పగానే ఫీల్ అవ్వాలా వద్దా? నా దగ్గర 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి వాళ్ళు చెప్పగానే ఫీల్ అయిపోయి రియాక్ట్ అవ్వడము, ఇంకొకటి వాళ్ళు చెప్పింది తీసుకోవాల్సిన అవసరమే లేదు. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ తీసుకోవాలా వద్దనేది నా చాయిస్. తీసుకోవాలా వద్దనేది నా చాయిస్. పాజిటివ్ అయినా నా చాయిసే, నెగిటివ్ అయినా చాయిసే. ఫర్ ఎగ్జాంపుల్, దోమ కుట్టింది. దోమ కుట్టగానే 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి వెంటనే కొట్టడం, ఇంకోటి వదిలేయడం. కొట్టడానికి వదిలేయడానికి నాకు మధ్యలో చాయిస్ ఉంది. కొట్టాలా వద్దా నా చాయిస్. ఫ్రెండ్ మాట అన్నాడు, తిట్టాలా వద్దా నీ చాయిస్. ఇంట్లో గొడవ జరిగింది, ఏడవాలా వద్దా నీ చాయిస్. సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు, ఏం చేయాలి నీ చాయిస్. ప్రతిదీ మన చాయిసే. పాజిటివ్ అయినా మన చాయిసే, నెగిటివ్ అయినా మన చాయిసే. ఎంపిక చేసుకోవడం అనేది మనమే ఆధారపడి ఉంది. ఒక వ్యక్తి మచిలీపట్నం నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి పుట్టడంతో కంప్లీట్లీ బ్లైండ్గా పుట్టాడు. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ సంవత్సరానికి 20,000 లోపే ఉంది. సో ఆ అబ్బాయి పేరెంట్స్ డిసైడ్ అయ్యారు, ఈ మన కొడుకుని చదివించలేము, కంప్లీట్లీ బ్లైండ్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. ఆ అబ్బాయికి 10th క్లాస్కి వచ్చిన తర్వాత పక్కన పెట్టేద్దాం అయిపోయిన తర్వాత అని అనుకున్నారు. బట్ అబ్బాయికి 10th క్లాస్లో రిజల్ట్స్లో ఆ అబ్బాయికి 92% మార్క్స్ వచ్చాయి. వెంటనే ఆ తల్లిదండ్రులు నిర్ణయాన్ని మార్చుకొని ఇంటర్మీడియట్ కోసం మచిలీపట్నంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ పెడితే గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు ఈ అబ్బాయి అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. ఎందుకు ఇలా జరిగింది అని ఈ అబ్బాయి కోర్టులో కేసు ఫైల్ చేశాడు. కోర్టులో కేసు ఫైల్ చేస్తే 6 నెలలు కోర్టులో కేసు అటు ఇటు తిరిగి చివరికి కేసు విన్ అయ్యాడు. జనవరిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాడు. ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే కాలేజ్ వాళ్ళు బ్లైండ్ అని చెప్పేసి, ఎంపీ స్కోర్ చేయలేడు అని చెప్పేసి. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ఆ అబ్బాయికి 980 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 1000. పైగా ఎంపీసీ కోర్స్, ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ కాలేజ్లో. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత బీటెక్ చేద్దామని ఐఐటీస్కి, ఎన్ఐటీస్కి అప్లై చేశాడు. అగైన్ మళ్ళీ వాళ్ళందరూ కూడా ఐఐటీస్, ఎన్ఐటీస్ ఈ అబ్బాయి అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. సేమ్ రీజన్
బ్లైండ్ అని చెప్పేసి. ఎందుకు ఇలా జరిగిందని ఈ అబ్బాయి ఫీల్ అవ్వకుండా ఇంకేం నేను చేయొచ్చు, నా దగ్గర ఏం చాయిస్ ఉంది, ఇంకేం సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచన చేసి ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్న యూనివర్సిటీస్కి అప్లై చేశాడు. లైక్ స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫోర్డ్, హార్వర్డ్, కేంబ్రిడ్జ్, MIT, టాప్ 5 యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్. వీటికి అప్లై చేశాడు. ఆ యూనివర్సిటీస్ ఇటువంటి కేటగిరీ వాళ్ళకి ఒక స్పెషల్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ అబ్బాయి ఆ ఎగ్జామ్ని రాశాడు అండ్ సెలెక్ట్ అయ్యాడు. టాప్ 5 యూనివర్సిటీస్కి సెలెక్ట్ అయ్యాడు. అందులో ఈ అబ్బాయి MITని ఎంపిక చేసుకున్నాడు. MIT అంటే మ్యాసచ్యూట్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ, న్యూ జెర్సీ, అమెరికాలో ఉంటుంది. 2008లో బీటెక్ చేద్దామని ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి 2012లో బీటెక్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో చెర్లపల్లి అనే ఒక ఏరియా దగ్గర వెళ్ళి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు. ఆ ఇండస్ట్రీ నేమ్ ఏంటంటే బొలాంత్ ఇండస్ట్రీస్. ఆ ఇండస్ట్రీ యొక్క ప్రాస్పెక్ట్ ఏంటంటే, మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే బ్లైండ్ ఉన్నారో వాళ్ళకి బుక్స్ తయారు చేసే ఉంటుంది, బ్రెయిలీ లిపి బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ తయారు చేసే కంపెనీ ఈ అబ్బాయి స్టార్ట్ చేశాడు. ఈరోజు ఆ అబ్బాయి ఆ కంపెనీకి చైర్మన్. అండ్ ఈరోజు ఆ అబ్బాయి కంపెనీ సంవత్సర ఆదాయం 50 కోట్లు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అబ్బాయి శ్రీకాంత్ బొల్లా, మచిలీపట్నం. తన చాయిసా వేరే వాళ్ళ చాయిసా? తనకు ఎంతో సమస్యలు ఉన్నాయి, పర్సనల్గా వేరే విధంగా ఉన్నా కూడా ఇది నా చాయిస్, ఇలా పాజిటివ్ ఉంటుంది, ఇలా ఆలోచన చేయాలని అనుకుని ముందుకు వచ్చాడు కాబట్టి ఈరోజు 50 కోట్లకు అధిపతి అయ్యాడు. అండ్ టాటా చైర్మన్ రతన్ టాటా కూడా ఈ అబ్బాయి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. అండ్ ఈ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాడు. సో ప్రతిదీ మన చాయిస్. ఎలా ఆలోచిస్తున్నామన్నా, ఏ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మన చాయిస్. చాలామంది అంటారు, నన్ను వారు మోసం చేశారు, వీరు మోసం చేశారు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, సొసైటీ వాళ్ళు వీళ్ళు అంటారు. నాకు తెలిసి మనల్ని ఎవరు మోసం చెయ్యరు. మనం మోసపోవడానికి రెడీగా ఉంటేనే వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు మోసం చేయడానికి. మన చాయిస్. ఒక అమ్మాయి అంటుంది కౌన్సిలింగ్లో మాట్లాడుతున్నప్పుడు, సార్ నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను సార్, కానీ నేను ఫస్ట్ లవ్ చేయలేదు సార్, ఆ అబ్బాయి లవ్ చేశాడు సార్. నా క్వశ్చన్ ఏంటంటే, ఆ అబ్బాయి లవ్ చేస్తే యాక్సెప్ట్ చేయడం అనేది ఈ అమ్మాయి చాయిసే. సో యాక్సెప్ట్ చేయాలా వద్దనేది మన చాయిస్. అమ్మాయి మళ్ళీ ఉంటుంది, సార్ నేను కాలే చేయను సార్, ఆ అబ్బాయి కాల్ చేస్తాడు సార్. నా క్వశ్చన్ ఏంటంటే, ఆ అబ్బాయి కాల్ చేస్తే లిఫ్ట్ చేసింది ఎవరు? అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మనం చాయిస్ ఇవ్వండి ఏది జరగదు. ప్రతిదీ మన చాయిసే. సో ఎంపిక చేసుకునే విధానంలో ఆధారపడి ఉంటుంది. అందుకే నేను అంటాను, బిట్వీన్ B లెటర్ అండ్ D లెటర్ దెర్ ఈజ్ ఎ C. బిట్వీన్ బర్త్ అండ్ డెత్ దెర్ ఈజ్ ఏ C ఫర్ చాయిస్. పుట్టడం మన కంట్రోల్లో లేదు, చావడం మన చేతిలో లేదు. బట్ పుట్టడానికి చావడానికి మధ్యలో ఉన్న లైఫ్ మాత్రం మన ఎంపిక, మనం సెలెక్ట్ చేసుకునే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ లైఫ్ని ఇలా రివర్స్లో చేసుకుంటారా, ఇలా పాజిటివ్గా చేసుకుంటారనేది యూ డిసైడ్. నీ చాయిస్. ప్రతిదీ మన చాయిస్. మన అనుమతి లేనిది మనల్ని ఎవరు ఇబ్బంది చెయ్యరు, డిస్టర్బ్ చేయరు. మన చాయిస్. మీ అందరికీ తెలుసు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడు ఒకరోజు శిష్యులతో కలిసి ఒక యాత్రకి వెళ్తున్నాడు. నిజానికి గౌతమ బుద్ధుని గురించి మీకు తెలుసు. గౌతమ బుద్ధుడు యాక్చువల్లీ సన్యాసి, ప్యూర్ వెజిటేరియన్. అమ్మాయిని చూడరు, టచ్ చేయరు, మాట్లాడరు. శిష్యులకు కూడా అవన్నీ విషయాలు చెప్పేవాడు. వీళ్ళందరూ కలిసి ఒక అడవిలో వెళ్తూ ఉంటే, ఒక దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళేటువంటి వేలో ఒక బ్యూటిఫుల్ లేడీ ఒక బ్రిడ్జ్ పక్కన కూర్చొని లెగ్ పెయిన్స్తో బాధపడి కూర్చుంది, కాళ్ళ నొప్పులతో. సో ఈ శిష్యులందరూ ఆ అమ్మాయిని చూసి ఏమనుకున్నారు, గురువు ఏం చెప్పాడు, ఎవరిని చూడొద్దు, ఎవరిని మాట్లాడొద్దు, టచ్ చేయదు, ముఖ్యంగా అమ్మాయిలు తన గురువు చెప్పాడు అని చెప్పేసి కామన్గా శిష్యులందరూ ఆ బ్రిడ్జ్ దాటి వెళ్ళిపోతారు. కానీ గౌతమ బుద్ధుడు మాత్రం ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేసి టచ్ చేసి మాట్లాడి దగ్గరికి తీసుకొని ఎత్తుకొని వెళ్ళి నదిని దాటిస్తాడు. శిష్యులకి డౌట్ ఉంటుంది, అరే గురువేం చెప్పాడు, చూడొద్దు మాట్లాడొద్దు అన్నాడు, మరి ఈయన ఇలా చేశాడు ఏంటి అని అడగాలి అనుకుంటారు. 5 minutes అయిపోతుంది, 10 minutes అయిపోతుంది, 20 minutes అయిపోతుంది, 1 hour అయిపోతుంది. అందులో ఒక శిష్యుడు వెనక్కి వచ్చేసి, ఏంటి గురుగారు మీరే చెప్పారు కదా చూడొద్దు మాట్లాడొద్దని, మరి మీరే ఇలా చేశారేంటి సార్ అని అడుగుతాడు. వెంటనే గౌతమ బుద్ధుడు అంటాడు, అరే వేస్ట్ ఫెలో, నేను అమ్మాయిని వదిలిపెట్టి 1 hour అవుతుందిరా, నువ్వు ఇంకా ఆ అమ్మాయిని నీ మైండ్లో మోసుకుంటూ వస్తూనే ఉన్నావు.
అలాగే మన జీవితంలో గత 20, 30, 50 సంవత్సరాలుగా నెగిటివ్ ఆలోచనలు, చెడు మాటలు అన్నీ మోసుకుంటూ వస్తున్నాం. దానివల్ల ఈ మైండ్ బరువైపోయింది, తట్టుకోలేకపోతుంది. నిజానికి చెత్త ఎందుకు బయటపడేస్తాం మనం? అది అవసరం లేదు కాబట్టి బయటపడేస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే, చాలామంది ఏం చేస్తారంటే ఆ చెత్తే కావాలని ఆ చెడు విషయాలు, నెగిటివ్ విషయాలన్నీ తీసుకొని మన మైండ్లోకి తీసుకుంటున్నాం. నా క్వశ్చన్ ఏంటంటే, ఇది తీసుకోవాలా వద్దా అనేది మన చాయిస్. సో మొట్టమొదటిది పాజిటివ్ ఉండాలంటే చాయిస్ ఈజ్ మీది. పాజిటివ్ అయినా మీ చాయిసే, నెగిటివ్ అయినా మీ చాయిసే. ఒక అమ్మాయి 9th క్లాస్ గర్ల్, షీ కేమ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అమ్మాయి. గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెంట్ స్కూల్లో చదివింది అమ్మాయి. ఆ అమ్మాయి 9th క్లాస్ ఉన్నప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలి అని ఒక డ్రీమ్ వచ్చింది. ఆ ఛాన్స్ వచ్చింది అమ్మాయికి. 6 నెలలు ఎవరెస్ట్ ఎక్కే ముందు ప్రాక్టీస్ చేసింది. ఎలా అంటే, నిజానికి ఎవరెస్ట్ ఎక్కాలి అంటే బాడీ ఆ వెయిట్ 80 కేజీల బరువు ఉండాలి ఆ టెంపరేచర్ని తట్టుకోవడానికి. కానీ ఈ అమ్మాయి 37 కేజీల బరువు మాత్రమే ఉంది. మిగతా 50 కేజీల బరువు కోసం బాడీ వెనకాలో 50 కేజీల బరువు ఉన్న మందు సంచి, యూరియా సంచిని వేసుకొని ప్రతిరోజు 30 కిలోమీటర్లు పరిగెత్తేది. ఒక రోజు కాదు, 2 రోజు కాదు, ఒక వీక్ కాదు, ఒక మంత్ కాదు, 6 నెలలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేది. అది కూడా ఎర్లీ మార్నింగ్, అతి పొద్దున 2 గంటలకు ప్రాక్టీస్ చేసేది అడవిలో కోచ్ హెల్ప్తో. 6 నెలలు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఎవరెస్ట్ జర్నీ స్టార్ట్ చేసింది అమ్మాయి. -6 డిగ్రీ టెంపరేచర్ ఎవరెస్ట్. ఆ టెంపరేచర్లో కొద్దిసేపు నిలబడిన కానీ బాడీ మొత్తం ఆపోజిట్ అయిపోతుంది. ఆ టెంపరేచర్ని ఆ అమ్మాయి తట్టుకుంటూ కంటిన్యూస్ 26 గంటలు 2-3 మినిట్స్ కంటే ఎక్కువ బ్రేక్ లేకుండా ఎవరెస్ట్ ఎక్కి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుకి కింద అమ్మాయి. ఆ అమ్మాయికి తెలంగాణ గవర్నమెంట్ 25 లక్షల మనీ ఇచ్చారు, 5 ఎకరాల భూమి ఫ్రీగా ఇచ్చారు, లైఫ్ లాంగ్ ఫ్రీ ఎడ్యుకేషన్. తెలుసు మీ అందరికీ, మాలావత్ పూర్ణ, నిజామాబాద్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కొచ్చింది. తన చాయిసా, వేరే వాళ్ళ చాయిసా? సో తన చాయిస్. పాజిటివ్ అయినా మన చాయిసే, నెగిటివ్ అయినా మన చాయిసే. సో మొట్టమొదటిది సి ఫర్ చాయిస్. ఎంపిక చేసుకునే విధానం మార్చండి, అది మీ చేతుల్లో ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ చాయిస్. అండ్ రెండోది బీ గ్రేట్ఫుల్. బీ గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత భావం. మన జీవితంలో మనం ఎవరెవరి కృతజ్ఞత భావంతో ఉండాలి? నాకు తెలిసి 4 కృతజ్ఞత భావంతో ఉండాలి. 1 గాడ్, 2 పేరెంట్స్, 3 టీచర్స్, 4 ఫ్రెండ్స్. గాడ్కి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? బికాస్ హీ హాస్ గివెన్ లైఫ్. మనకు లైఫ్ ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే, మనం అందరం ఇలా చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ గాడ్. గాడ్ వలన ఇక్కడ ఉన్నాం. కాబట్టి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే గాడ్కి. ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా, ముస్లిమ్స్ అయితే మార్నింగ్ నమాజ్తో డే స్టార్ట్ అవుతుంది. ఈవెన్ క్రిస్టియన్స్ అయితే బెడ్ మీద లేవగానే బెడ్ మీద ప్రేయర్తో స్టార్ట్ చేస్తారు. హిందూస్ అయినా ప్రేయర్, పూజ చేయకుండా డేని స్టార్ట్ చేయరు. అంటే ప్రతి డే మనం స్టార్ట్ అవ్వగానే ఒక పాజిటివ్గా ఉంటుంది. కృతజ్ఞత భావంతో చెప్పగలిగితే మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా డే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ తప్పకుండా మనం గాడ్కి థ్యాంక్స్ చెప్పాలి. అంతేకాకుండా చాలామంది రాత్రి నిద్రలోనే చనిపోతున్నారు. ఈ రోజుని వాళ్ళు చూడలేదు, మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే గాడ్. సో మొట్టమొదటిది గాడ్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈరోజు ప్రతి విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాలి. ఏ క్షణంలో అయినా, ఎప్పటికైనా, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి. అంతెందుకు, ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే ETV2 మానస వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశం వల్ల మాట్లాడుతున్నాను. సో నేను వారికి థ్యాంక్స్ చెప్పాలా వద్దా? 100% చెప్పాలి. ప్రతి ఒక్కరికి కృతజ్ఞత భావంతో ఉండాలి. కెమెరామెన్ కృతజ్ఞత భావంతో ఉండాలి, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకు ఉండాలి. ప్రతి ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆ గ్రేట్ఫుల్నెస్ నాలో డెవలప్ అయితే చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా ఉండి నా డేని స్టార్ట్ చేయగలుగుతాను. సో ఫస్ట్ థింగ్ గాడ్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ రెండోది పేరెంట్స్. మనం పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నామా? కొన్ని విషయాల్లో కంప్లైనింగ్ ఎక్కువ చేస్తున్నాం థ్యాంక్స్ కంటే ఎక్కువగా. చిన్న వాటికే ఫీల్ అవుతాం. మమ్మీయో డాడీయో చెప్పింది చెప్పితే అరుస్తాం. ఎన్నిసార్లు చెప్తావు మమ్మీ, చెప్పింది చెప్తావా? చిన్న పిల్లన నేను, నాకు అన్నీ తెలుసు అంటాం, చిరాకు పడతాం. బట్ చిన్నప్పుడు నీకు ఒక పదం అర్థం కాకపోతే మమ్మీ అయినా డాడీ అయినా మీరు ఎన్నిసార్లు అడిగారు, అదేంటి డాడీ, అదేంటి మమ్మీ అని అడిగితే 100 సార్లు చిరాకు పడకుండా పాజిటివ్గా ఆన్సర్ చేశారు. సో ఈరోజు మనం చాలామంది మనల్ని ఒక మాట పేరెంట్స్ అంటే తట్టుకోలేకపోతున్నాం. ఇమ్మీడియట్లీ కోపడుతున్నాం, ఫ్రస్ట్రేట్ అవుతున్నాం, చిరాకు పడుతున్నాం, ఇన్ని రకాలుగా చేస్తున్నాం. బట్ పేరెంట్స్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఇన్ని విధాలుగా ఇంత పర్ఫెక్ట్గా ఉన్నామంటే, ఏ లోపం లేకుండా ఇంత స్వచ్ఛంగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ పేరెంట్స్. ఈ డ్రెస్ మనది కాదు, ఆ ఫోన్లో బ్యాలెన్స్ మనది కాదు, ఆ వేరే మన బేకరీలో పెట్టే ఖర్చు మనది కాదు, ప్రతిదీ పేరెంట్సే. ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. కంప్లైనింగ్ తగ్గించండి. గ్రేట్ఫుల్నెస్ అనేది చాలా పాజిటివ్ పెంచుతుంది మనలో. ఎందుకు నేను పేరెంట్స్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పమను అంటే,
చిన్న ఎగ్జాంపుల్, రోడ్డు మీద మీరు వెళ్తున్నారు. రోడ్డు మీద వెళ్తుంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మీ బాడీలో ఉన్న చిన్న బోను విరిగిపోయింది. ఎలా బాధపడతాం, ఎలా ఫీల్ అవుతాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధపడతాం. నాకే జరగాల, నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఆ నొప్పిని భరించలేకపోతున్నా అంటారు. నా క్వశ్చన్ ఏంటంటే, బాడీలో ఉన్న చిన్న బోను విరిగిపోతేనే తట్టుకోలేకపోతున్నాం, నాకే జరగాల, నాకే కావాలా, ఎందుకు ఇలా అవుతున్నా అంటున్నాం. అటువంటిది మదర్ మనకు జన్మనిచ్చేటప్పుడు తన బాడీలో ఉన్న బోన్స్లో 22 బోన్స్ ఎట్ ఏ టైం విరిగిపోతే ఎంతైతే నొప్పి ఉంటుందో ఆ నొప్పిని భరించి మదర్ మనకు జన్మనిస్తుంది. సో ఎంత థ్యాంక్స్ చెప్పిన తక్కువే. చిన్న బోన్ ఎక్కడ, 22 బోన్స్ ఎక్కడ? ఎంత గ్రేట్ఫుల్ ఉండాలి మమ్మీకి, ఎంత థ్యాంక్స్ చెప్పిన తక్కువే. లక్షలు కోట్లు సంపాదించి మమ్మీ దగ్గర వెళ్ళి ఇన్ని కోట్లు సంపాదించానమ్మా అంటే మీ మమ్మీ హ్యాపీగా ఉండదు. బట్ దగ్గర వెళ్ళేసి హగ్ చేసుకొని, అమ్మ నీలాంటి మమ్మీకి, నీలాంటి డాడీకి నేను కొడుకు అదృష్టం, బిడ్డ అదృష్టం అని ఒక 1 వర్డ్ చెప్పండి. వాళ్ళ కళ్ళలో చాలా ఆనందంగా కనబడుతుంది. ఆ టైంలో, ఆ సమయంలో మీరు అది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఎంత గ్రేట్ఫుల్గా ఉన్నా తక్కువే. అప్పుడప్పుడు మిమ్మల్ని పేరెంట్స్ షాపింగ్కి తీసుకెళ్తారు. షాపింగ్కి తీసుకెళ్ళిన ప్రతిసారి మీకు కావాల్సినవన్నీ కొనిస్తారు. వాళ్ళు మాత్రం తీసుకోరు. డాడీ మీరు తీసుకోవట్లేదు డాడీ అంటే, డాడీ ఏమంటాడు తెలుసా, బేటా నీకుంది కదరా అంటాడు. అది డాడీ యొక్క లవ్. చాలామంది మధ్యలో ఉన్నటువంటి యువత ఇప్పుడున్న ఏ రకంగా ఆలోచిస్తున్నారు అంటే, డాడీ భయంగా ఉంటాడు, డాడీతో మాట్లాడితేనే నచ్చదు, అమ్మో కోపంగా ఉంటాడు అంటారు. బట్ డాడీ అలా ఎందుకు ఉంటాడు అంటే, మన జీవితంలో మదర్ ప్రేమనిస్తుంది. యాజ్ ఎ ఫాదర్గా నేను కూడా ప్రేమనిస్తే ఆ ఫ్రీడమ్ పెరిగిపోయి ఎక్కడ డైవర్ట్ అవుతారేమో అని లోపల ఆ బాధను పెట్టుకొని బయటికి భయాన్ని చూపేవారే ఫాదర్. ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఫాదర్కి. సో తప్పకుండా మన పేరెంట్స్కి ప్రతిరోజు గ్రేట్ఫుల్ ఉండాలి. ఆ గ్రేట్ఫుల్నెస్తో మన మైండ్ అని చాలా ప్రశాంతంగా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్, సెకండ్ వన్ పేరెంట్స్, థర్డ్ వన్ టీచర్స్. చాలామంది అంటారు, ఎందుకు చెప్పాలి సార్ టీచర్కి థ్యాంక్స్, డబ్బు తీసుకుంటున్నారు, చదువు చెప్తున్నారు కదా అంటారు. కాదు, ఈరోజు మీరు 10th, ఇంటర్, డిగ్రీయో, ఇంజనీరింగో, జాబ్ వచ్చింది ఒక ప్లేస్లో ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ టీచర్స్. టీచర్ హెల్ప్ లేనిది ఈరోజు ఇక్కడ లేము. నేర్చుకున్నామంటే టీచర్ వల్ల, డిసిప్లిన్ వచ్చిందని టీచర్ వల్ల, రెస్పెక్ట్ వచ్చిందని టీచర్ వల్ల. ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే టీచర్స్కి. క్లాస్ అయిపోగానే సార్ వెళ్తూ ఉంటే దగ్గర వెళ్ళి ఒక షేక్ హ్యాండ్ ఇవ్వండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చెప్పడం మాకు చాలా బాగా హెల్ప్ అయింది సార్, ఒక 1 వర్డ్ చెప్పండి. ఆ టైంలో మీరు చెప్పగానే టీచర్ ఫేస్లో హ్యాపీనెస్, అండ్ అది మీకే బెనిఫిట్ అవుతుంది ఇంకో విధంగా కూడా. ఎలా అంటే నెక్స్ట్ టైం మీ టీచర్ మీ క్లాస్కి వచ్చే ముందు చాలా పాజిటివ్గా ఉంటాడు, ఇంకా చెప్పాలి వీళ్ళకి, ఏదైనా ఇవ్వాలి అనుకుంటాడు. అందుకే లైన్ ఉంది, టీచింగ్ ఈజ్ ద ప్రొఫెషన్ విచ్ క్రియేట్స్ ఆల్ అదర్ ప్రొఫెషన్స్. ప్రతి ప్రొఫెషన్కి కారణం టీచింగే. ఎంత థ్యాంక్స్ చెప్పిన తక్కువ టీచర్కి. సే థ్యాంక్స్ టు టీచర్స్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్, పేరెంట్స్, టీచర్స్, చివరిగా ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది అంటారు, విద్యార్థులు అయితే ఫ్రెండ్కి ఫ్రెండ్ మధ్య థ్యాంక్స్ అవసరమా సార్ అంటారు. అవసరమే. తెలుగులో సాంగ్ ఉంది కదండి, ప్రతి ఫ్రెండు అవసరమేరా. ఎక్కడో దగ్గర మన ఫ్రెండ్ మనకు అవసరం పడతారు. సే థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ప్రతి ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేస్తూనే ఉంటారు. అలాంటిది ఏం లేదు. మన ఎవరు హెల్ప్ చేసినా దగ్గర వెళ్ళి ఆ పాజిటివ్తో కనుక థ్యాంక్స్ చెప్పగలిగితే, దాన్ని పాజిటివ్ వాళ్ళు తీసుకోగలిగితే వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ బాగుంటుంది. మన మైండ్ చాలా ఫ్రీగా అవుతుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. సో మన జీవితంలో మనం పాజిటివ్ ఉండాలి అంటే తప్పకుండా గ్రాటిట్యూడ్ వేరే వాళ్ళకి చూపించాలి, ఆ కృతజ్ఞత భావం ఉండాలి. నలుగురు గాడ్, పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్. సో బీ గ్రేట్ఫుల్నెస్. 2 డిస్కస్ చేసాం. సి ఫర్ చాయిస్, బీ ఫర్ బీ గ్రేట్ఫుల్. సో చివరిది ఏ ఫర్ అవాయిడ్ నెగిటివ్ పీపుల్ అండ్ నెగిటివ్ థింగ్స్. చెడు వ్యక్తులకి దూరంగా ఉండాలి, చెడు ఆలోచనలకి, చెడు విషయాలకి దూరంగా ఉండాలి. సో అవాయిడ్ నెగిటివ్ పీపుల్. మన చుట్టుపక్కల ఎక్కువగా పాజిటివ్ వాళ్ళు ఉంటారా, నెగిటివ్ ఉంటారా? 2 రకాలైన వ్యక్తులు ఉంటారు. కానీ ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన డైలీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మీరు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి అని ఒక సెమినార్లో ఎక్కడో బయట పబ్లిక్ స్పీకింగ్లో అనుకున్నారు. మీ పక్కన వాళ్ళు ఏమంటారు, నువ్వు మాట్లాడగలవురా, నీ వాళ్ళు అవుతుందనే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, లేదా మనకెందుకురా, మనం ఎప్పుడైనా మాట్లాడడం మన జీవితంలో అవసరం అంటారా? అటువంటి వాళ్ళతో మనం కనుక ఉండగలిగితే మనకు కూడా అటువంటి అలవాట్లే వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే సామెత ఉంది, 6 నెలల సహవాసంలో వారు వీరవుతారు, వీరు వారవుతారు. ఎవరితో ఉంటే మనం వారిలాగే తయారవుతుంటున్నాం. ఎవరితో స్పెండ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో చెడు వ్యక్తులకి దూరంగా ఉండాలి. కొంతమంది కావాలని మనల్ని వాంటెళ్ళి మన దగ్గరకు వచ్చి నెగిటివ్ ఇస్తుంటారు. నువ్వు చేయలేవురా, నీ వల్ల కాదురా, నువ్వు ఇంతేరా అని అంటుంటారు. అక్కడ మీకు నేను ప్రిన్సిపల్ ఇవ్వబోతున్నాను. చెడు వ్యక్తులకి దూరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? సో ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు
టిన్ అనేది థమ్స్అప్ స్ప్రైట్ టిన్ బాటిల్ ఉంటుంది. ఆ టిన్ బాటిల్ని మనం ఇలా అని ఆ క్యాప్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఆ పొంగి బయటకి సౌండ్ వచ్చి పొంగి బయటకు వస్తుంది. కానీ అదే వాటర్ బాటిల్ని ఇలా అని క్యాప్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది, పొంగుతుందా, కామన్గా ఉంటుంది. సో నా ఉద్దేశం ఏంటంటే, నా మెసేజ్ ఏంటంటే, మీ అందరూ టిన్ లాగా వేరే వాళ్ళు మనకు నెగిటివ్ ఇవ్వగానే, వేరే వాళ్ళు మన గురించి నెగిటివ్ మాట్లాడగానే టిన్ లాగా తొందరగా రియాక్ట్ అవుతారా, లేదా వాటర్ బాటిల్ లాగా ఆలోచించి ఎంత రెచ్చగొట్టినా, ఎంత నెగిటివ్ చేసినా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారా అనేది మన చాయిస్. సో అటువంటి వాళ్ళకు దూరంగా ఉండాలి. సో ఈ రోజు నుంచి మీ దగ్గరికి ఎవరైనా వచ్చేసి నీ కెపాసిటీ లేదురా, నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవురంటే ఏమనుకోవాలి, మీరు నువ్వు టిన్నురా, నేను వాటర్ బాటిల్ అనుకోవాలి. టిన్ అర్థం ఏంటి, వెంటనే రియాక్ట్ అవుతుంది, తొందర స్పెండ్ అవుతుంది. మాట అనగానే ఇమ్మీడియట్లీ మాట అనేస్తారు. రియాక్ట్ అంటే వితౌట్ థింకింగ్, రెస్పాండ్ అంటే విత్ థింకింగ్. సో మీరు రెస్పాండ్ కావాలంటే థింకింగ్ ఉండాలి. థింకింగ్ ఉంటేనే రెస్పాండ్ అవుతాం. వాటర్ బాటిల్ అనేవాళ్ళు థింకింగ్తో రెస్పాండ్ అవుతారు. టిన్ అనేవాళ్ళు థింకింగ్ లేకుండా మాట అనేస్తారు. సో డూ యూ వాంట్ బి టిన్ ఆర్ డూ యూ వాంట్ బి వాటర్ బాటిల్? సో వాటర్ బాటిల్, మనం అందరం వాటర్ బాటిల్ లాంటి వాళ్ళం. ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ఎంత నెగిటివ్ చేసినా కూల్గానే ఉంటుంది. వాంటలు రెచ్చగొడుతుంటారు. సో అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. డిస్కరేజ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి. ఏ పని చేసినా మీ వల్ల కాదు అనే వాళ్ళతో దూరంగా ఉండాలి. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే ఒక లైన్ ఉంది, సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ మేక్ యూ బెటర్ పర్సన్. మిమ్మల్ని ఎవరు మంచి వాళ్ళగా చేసే వాళ్ళు ఉన్నారో వారితో స్పెండ్ చేయండి. పాజిటివ్ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే పాజిటివ్ అవుతాం. నమ్మకం ఎక్కువ ఉన్న వాళ్ళతో నమ్మకం పెరుగుతుంది. అండ్ కోపంగా ఉన్న వాళ్ళతో కోపమే మాట్లాడగలుగుతాం. డల్గా ఉన్న వాళ్ళతో డల్ అవ్వచ్చు. సో ఎవరితో ఉంటే మనం వాళ్ళకే తయారవుతాం. సో చెడు వ్యక్తులకి దూరంగా ఉండడం అనేది చాలా మంచి విషయం. అండ్ అంతేకాకుండా మంచి వాళ్ళతో స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. రెండోది, అవాయిడ్ నెగిటివ్ థింగ్స్. మన మైండ్లోకి చాలా రకాల నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. సోషల్ మీడియా అవ్వచ్చు, టీవీల వల్ల అవ్వచ్చు, మొబైల్ వల్ల అవ్వచ్చు. విద్యార్థి అయితే చాలామంది విద్యార్థులు అవ్వచ్చు, యువత అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఇంటికి వెళ్ళిన తర్వాత బుక్స్ లేదా పనులు పక్కన పెట్టి కాసేపు టీవీ చూడడం స్టార్ట్ చేస్తాం. టీవీలో వచ్చేవి ఎక్కువగా పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయా, రెండు ఉన్నాయి. బట్ దేన్ని మనం చూస్తున్నాం, దేనికి అట్రాక్ట్ అవుతున్నాం. సో తెలియకుండానే ఆ థింగ్స్, ఆ మీడియా వల్ల మన ఆలోచనలు నెగిటివ్ అయిపోయాయి. సో ఎలా నెగిటివ్ అయిపోయింది, మన మైండ్ ఎలా నెగిటివ్ తయారైంది, నెగిటివ్ నుంచి పాజిటివ్ కావాలంటే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు ఒక చిన్న ప్రయోగం ద్వారా చూద్దాం. ఆ ప్రయోగం ఏంటంటే, ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ గ్లాస్ని తీసుకొని మనం ప్రయోగం చేస్తున్నాం. ఈ ప్రయోగంలో మనం చూస్తున్నాం, ఈ ప్రయోగంలో నేను గ్లాస్లో వాటర్ పోసాను. సో మన జీవితం కూడా ఈ గ్లాస్లో వాటర్ ఎలా అయితే చాలా వైట్గా ఉందో, మన జీవితం కూడా అలానే చాలా వైట్గా, అంటే స్వచ్ఛంగా, పాజిటివ్గా స్టార్ట్ అయింది. చిన్నప్పుడు మనందరం ఇలానే ఉన్నాం. ఎటువంటి నెగిటివ్ థాట్స్లో పుట్టినప్పుడు, ఎటువంటి ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు ఏ విధంగా లేవు, చాలా స్వచ్ఛంగా, చాలా పాజిటివ్గా ఉన్నాం. బట్ రైట్ నౌ అందరం ఇలా ఉన్నామా, ఇంత స్వచ్ఛంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. కొన్ని విషయాల్లో మనం ఇంకో రకంగా తయారయ్యాం. ఎలా తయారయ్యాం, నెగిటివ్ ఎలా వచ్చింది, దాన్ని ఎలా రిమూవ్ చేసుకొని పాజిటివ్ అవ్వాలి అనే దాన్ని చిన్న ప్రయోగం ద్వారా చూద్దాం. చిన్నప్పటి నుంచి నెగిటివ్ వచ్చింది, ఇప్పుడు నెగిటివ్ రాలే మీకు. చిన్నప్పుడే మదర్ ఎత్తుకొని అన్నం తినిపిస్తూ ఉంటే, మనం తినకపోతే మమ్మీ ఏం చెప్పి తినిపించేది? ఫస్ట్ ఏమనేది? దయ్యంకు బట్టిస్తా, లేకపోతే బూచోడు వస్తాడు, లేకపోతే టీచర్కు బట్టిస్తా. చిన్నప్పుడు బూచోడు వచ్చాడా? రాలేదు. కానీ చిన్నపిల్లడు మైండ్లోకి ఏమొచ్చింది? బూచోడు అంటే భయం. సో చిన్నప్పుడే తెలియకుండానే ఆ పాజిటివ్ థాట్లోకి, ఆ పాజిటివ్ మైండ్లోకి ఒక చిన్న నెగిటివ్ థాట్ వచ్చింది. ఆ నెగిటివ్ థాట్ నేను యాడ్ చేస్తున్నాను. బూచోడు అంటే భయం. ఆ చిన్న నెగిటివ్ థాట్ ఆ పాజిటివ్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడండి. ఆ ఒక్క నెగిటివ్ లేదు, స్లోగా మన ఏజ్ పెరుగుతున్నా కొద్ది నెగిటివ్ స్టార్ట్ అయిపోయాయి. స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు చెప్పిన పనిని మీ ఫ్రెండ్ చేయలేదు, మీ మాట వినలేదు, అడిగిన నోట్బుక్ ఇవ్వలేదు. వెంటనే ఫ్రెండ్ మీద కోపం స్టార్ట్ అయిపోయింది, నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది, ఈగో డెవలప్ అయింది. ఇప్పుడు రాలేదు. ఈగో, ఫ్రస్ట్రేషన్, జెలస్ అనేది స్కూల్ లెవెల్ స్టార్ట్ అయిపోయింది. చిన్న నెగిటివ్ ఇంకోటి వచ్చింది. అండ్ ఇంకొద్దిగా ముందుకెళ్దాం. టీనేజ్ ఏజ్లోకి వచ్చిన తర్వాత ఎన్వైర్న్మెంట్ వల్ల మీరు వెళ్ళి ఈరోజు ఒక ఇంటికి వెళ్ళి ఒక ఫ్రెండ్ దగ్గర వెళ్ళి, నాకు 10th క్లాస్లో ఆర్ ఇంటర్మీడియట్ నేను స్టేట్ టాపర్ వస్తానంటే ఫస్ట్ వాళ్ళు ఏమంటారు? అద్దంలో చూసుకున్నావారా, నువ్వు పాస్ చూడరా ఫస్ట్ అంటారు. అటువంటి వాళ్ళ వల్ల కూడా మన లైఫ్లోకి నెగిటివ్ స్టార్ట్ అయింది. మనం తక్కువ నమ్మకం చేసుకున్నాం, మన వల్ల కాదేమో, చేయలేమేమో, ఇలా అంటున్నారేమో అని చెప్పేసి. అండ్ ఇంకొద్దిగా ముందుకెళ్తే టీవీలు కూడా మనల్ని చాలా ప్రభావితం చేశాయి. సీరియల్స్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, ప్రతి టీవీ ఛానల్లో, ప్రతి షోలో తప్పకుండా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో చాలామంది నెగిటివ్ తీసుకుంటున్నారా?
పాజిటివ్ తీసుకుంటున్నారు అనేది మన చాయిస్. కానీ కొన్ని సంఘటనలు తప్పకుండా మనల్ని నెగిటివ్ చేస్తుంటాయి. కొన్ని ఎమోషనల్గా చూస్తున్నవి, ఫ్రస్ట్రేషన్ చూస్తున్నవి, ఆ చంపడలు నరకడలు చూస్తుంటే ఎమోషనల్గా స్టార్ట్ అయిపోతుంటుంది. ఆత్మహత్యలు చూస్తుంటే భయం స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఒక లిమిటింగ్ మనకు తక్కువ నమ్మకాలు అవుతాయి. మన లైఫ్ ఇలా స్టార్ట్ అయిపోయింది, ఇంత నెగిటివ్. ఇలా ఉంటే జీవితంలో సక్సెస్ సాధించవచ్చా? తప్పకుండా ఇంత నెగిటివ్తో మీరు జీవితంలో సక్సెస్ సాధించడానికి అవకాశమే లేదు. మరి ఏం చేద్దాం? పాజిటివ్ యాడ్ చేయాలి. దీంట్లో పాజిటివ్ యాడ్ చేసి తప్పకుండా మనం ముందుకెళ్ళొచ్చు. చాలా ఉన్నాయి. ఈరోజు మనం డిస్కస్ చేసిన 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి సి, రెండోది బి, ఏ ఫర్ అవాయిడ్ నెగిటివ్ పీపుల్ అండ్ నెగిటివ్ థింగ్స్. ఈ 3 విషయాలు కనుక మనం యాడ్ చేయగలిగితే తప్పకుండా పాజిటివ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మొట్టమొదటి సి ఫర్ చాయిస్. మీ దగ్గరికి ఈరు నుంచి ఎవరైనా వచ్చేసి నెగిటివ్ ఇచ్చినా, మీ గురించి నెగిటివ్ మాటలన్నా మీరు ఏమనుకోవాలి? ఇది నా చాయిస్, నేను తీసుకుంటే నెగిటివ్ అవుతాను కదా, తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది నా చాయిస్ అని అందులో ఒక పాజిటివ్ యాడ్ చేసినట్టే. బీ ఫర్ బీ గ్రేట్ఫుల్. ఎవరికి థ్యాంక్ చెప్పాలి? గాడ్, పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్. ప్రతిరోజు కనుక నలుగురికి థ్యాంక్ చెప్పడం మీ టార్గెట్గా పెట్టుకోండి. తప్పకుండా మన మైండ్లో పాజిటివ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదొక పాజిటివ్ యాడ్ చేసాం. అండ్ ఏ ఫర్ అవాయిడ్ నెగిటివ్ పీపుల్, నెగిటివ్ థింగ్స్. చెడు వ్యక్తులకి దూరంగా ఉండాలి, చెడు విషయాలకి దూరంగా ఉండగలిగితే, పాజిటివ్తో స్పెండ్ చేయగలిగితే పాజిటివ్ యాడ్ చేసినట్టే. అండ్ మన ఆలోచన విధానం మారాలి, చూసే విధానం మారాలి, పాజిటివ్గా చూడడం స్టార్ట్ చేయాలి, పాజిటివ్ యాడ్ చేసినట్టే. సో ఇంతటితో పాజిటివ్ అయిపోయింది. సో దీంతో ఇంకా కాలేదు, ఇంకా నెగిటివ్ ఉంది. సో దానికోసం ఇంకొంత పాజిటివ్ యాడ్ చేయాలి. మీ దగ్గరికి నెగిటివ్ వాళ్ళు వస్తుంటారు. నెగిటివ్ ఈజ్ లిమిటెడ్ బట్ పాజిటివ్ ఈజ్ అన్లిమిటెడ్. మీరు రెగ్యులర్గా మీ జీవితంలో సి, బి, ఏ యాడ్ చేసిపోతే ఏదో ఒక రోజు కంప్లీట్లీ మనం ఏదైతే జీవితంలో మన లైఫ్ స్టార్ట్ అయిందో పాజిటివ్గా, మళ్ళీ అదే ప్లేస్కి 100% వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈజ్ పాజిటివ్. సో మనం ఎలా అయితే లైఫ్ స్టార్ట్ అయిందో ఈరోజు అలానే ఉన్నాం. ఎప్పుడు మన మైండ్లో సిబిఏ యాడ్ చేస్తున్నప్పుడు. సో ఈ రోజు నుంచి పాజిటివ్ ఉండాలి అంటే మీ రెగ్యులర్ జీవితంలో సిబిఏ గనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే తప్పకుండా పాజిటివ్ అవుతారు. మీరందరూ వీటిని ఫాలో అవుతారని, మిమ్మల్ని మీరు ఆలోచన మార్చుకొని పాజిటివ్ అవుతారని అనుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈటీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.